ఇక నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ అనేటువంటిది అన్నిటికంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీ సిగ్నేచర్ అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్ కి మీ ప్రొఫెషన్ కి అనుగుణంగా ఉండాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే వేదిక్ సిగ్నేచర్ అనమాట. వేదిక్ సిగ్నేచర్ లో ఒక రాశి వ్యక్తి అంటే మీ మేష రాశి, వృషభ రాశి వాళ్ళు ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ రూలింగ్ నెంబర్ బట్టి ఏ విధంగా వాళ్ళు సిగ్నేచర్ చేయాలి, అలానే మీ ప్రొఫెషన్ కి అనుగుణంగా సిగ్నేచర్ ప్యాటర్న్ ఎలా ఉండాలి. ఓకేనా, ఆ సిగ్నేచర్ లో కొన్ని రకాల ప్యాటర్న్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు జాబులు ఎదగలేకపోతావు అనుకో ఒక రకంగా సిగ్నేచర్ ఉంటుంది. నీకు డబ్బులు రావాలనుకో సిగ్నేచర్ ఒక రకంగా ఉంటుంది. నువ్వు బిజినెస్ లో ఎదగాలనుకుంటున్నావు అనుకో సిగ్నేచర్ ఒక రకంగా ఉంటుంది. ఈ విధంగా మీకు ప్రొఫెషన్ కి అనుగుణంగా డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా సిగ్నేచర్ మనం డిజైన్ చేసుకోవాలి. అంతేగాని ఒకళ్ళకు ఉన్నటువంటి సిగ్నేచర్ ఇంకొకళ్ళకి సేమ్ ప్యాటర్న్ ఉండదండి. ఓకే, సో ఈ విధంగా సిగ్నేచర్ అనేటువంటిది మారుతూ ఉంటుందండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా, ఎవరి బిజినెస్ కి అనుగుణంగా, లేదంటే వాళ్ళ ప్రొఫెషన్ కి అనుగుణంగా ఎప్పుడైతే సిగ్నేచర్ చేయడం మొదలు పెడతారో ఆ సిగ్నేచర్ యొక్క పాజిటివ్ మీ లైఫ్ లోకి వచ్చి నెగిటివ్ అనేటువంటిది గ్రాడ్యువల్ గా వెళ్ళిపోవడం జరుగుతుందండి.